పప్పు మునక్కాయ వండుతున్నా. పప్పు అయితే ఇట్లా ఉడికియాలి. టమాటాలు అట్లాగే ముక్కుడు పెట్టి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అట్లా మునక్కాయలు ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడే అల్లం పేస్ట్ కూడా వేసి ఫ్రై కానివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేద్దాం. ఇవి చిన్నవి రాములకాయలు వేసి మగ్గనియాలి. టమాటా అయితే ఉడికింది కదా, అట్లాగే నూనెలో ఈ మునక్కాయలు కూడా గోలాలి. ఇప్పుడు మనం కొంచెం కారం వేసి పప్పు అయితే వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కోసినాం కాబట్టి కారం కొంచెం వేసుకున్నాం. ఇవి చిన్న టమాటాలు కదా, తొందరనే ఉడికిపోతాయి. అట్లాగే ఉప్పు. ఇప్పుడైతే ఉడకబెట్టి పెట్టిన పప్పు ఇదంతా ఉడకనియాలి. ఇప్పుడైతే టమాటా, పప్పు, కారం అన్నీ ఉడికేలాగా, మునక్కాయలు కూడా ఉడికేలాగా ఉడకనియాలి. కాసేపు కలిపిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసి ఇదైతే ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. ఎందుకంటే కారం, మునక్కాయలు అన్ని పప్పు పట్టాలి కదా, ఎట్లాగే మునక్కాయలు కూడా ఉడకాలి. నూనెలు గోలినా కూడా కారం, ఉప్పు కారంలో ఉడికితే టేస్ట్ మంచిగా వస్తుంది. పీసులు అయితే పప్పు కూడా టేస్ట్ మంచిగా వస్తుంది. ఇట్లా ఉడకనియాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మునక్కాయలు కూడా ఉడికినాయి, మంచిగా ఉడికినాయి. ఇట్లా పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మునక్కాయ టమాటా పప్పు రెడీ. ఇట్లా కొంచెం లూజుగా ఉండాలి, మరి గట్టిగా ఉంటే తినబుద్ధి కాదు కాబట్టి ఇట్లా పలసగానే వేసుకోవాలి. మునక్కాయ అయితే మంచిగా ఉడికిపోయింది, పప్పు కూడా మంచిగా ఉడికింది. టమాటా, పప్పు, మునక్కాయ అన్నీ ఉడికినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.